బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణం నుండి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి కూడా ఇంతకుముందు ఆ ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా పోటీ చేసిన పిల్లి రామరాజ్ యాదవ్ బీజేపీ పార్టీలో చేరారు. ప్రస్తుతం మనం నల్గొండ పట్టణం బీజేపీ పార్టీ కార్యాలయం ఉన్నాం. ప్రస్తుతం మనతోటి పిల్లి రామరాజ్ యాదవ్ గారు ఉన్నారు. పార్టీలోకి చేరారు. ఏంటి మీ ఉద్దేశం ఏంటి? మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇలా ఈ దేశంలో మరి దేశం బాగు కొరకు ఈ దేశం బాగుండాలి, ఈ దేశం ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో నిలవాలనంటే మరి మోదీ గారు మూడోసారి ప్రధాని కావాలి. మరి మోదీ గారు ప్రధాని కావాలంటే ఈ నల్గొండ పార్లమెంటు మా అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గారు గెలుపు కోసం మరి ఈరోజు నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. నిజంగా ఈరోజు నేను భారతీయ జనతా పార్టీలో చేరడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే నేను దేశం కోసం పనిచేస్తున్నటువంటి మోదీ గారి నాయకత్వంలో మరి నేను కూడా భాగస్వామ్యం అవుతున్నందుకు అదృష్టవంతునిగా ఫీల్ అవుతున్నా. ఎట్లా ఉండబోతుంది? నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి కూడా ఉన్న పరిస్థితి ఉంది. గెలుపు ఏ విధంగా ఉండబోతుంది? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిని చూసినాం, అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి. ఇదంతా ఈ నల్గొండ జిల్లా అంటే కుటుంబ పాలనగా సాగుతుంది. ఇలా ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి 40 ఏళ్ళు మరి మంత్రిగా ఎమ్మెల్యేగా 5-6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఇవాళ చిన్న కొడుకుని ఎమ్మెల్యే చేసుకున్నాడు, మళ్ళీ పెద్ద కొడుకు ఎంపీ అట, ఆయన నెక్స్ట్ రాజ్యసభ సభ్యుడట. మరి ఇక్కడ ఈ నల్గొండ ప్రజలు తిరస్కరించారు ఏది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భూపాలరెడ్డిని. మరి ఎవరు గతి లేక లాస్ట్కు ఎవరో ఒక్కడు ఉండాలని చెప్పేసి మరి ఆయన కంచాల కృష్ణారెడ్డికి ఇచ్చారు. వీళ్ళిద్దరూ కూడా కుటుంబ పాలన. ఇంకో ఆయన కోమరెడ్డి కుటుంబం, అటుపోతే మరి కోదాడ వెళ్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబం. ఇట్లా 3-4 కుటుంబాలు శాసించాలనే లక్ష్యంతో ఉన్నారు. అంటే సామాన్యమైనటువంటి వ్యక్తులకు అవకాశాలు ఈ రాజకీయంగా ఈ జిల్లాలో గత చరిత్ర నుంచి చూసినా కూడా ఎవరికి అవకాశాలు రావట్లేదు. మరి శానంపూడి సైదిరెడ్డి గారు ఒక శాసనసభ్యునిగా మంచి సేవలు అందించిండు, మొన్న కూడా మంచి ఓట్లు సాధించారు. ఖచ్చితంగా అలాంటి వ్యక్తికి ఇలా భారతీయ జనతా పార్టీ మరి ఆహ్వానించి మరి ఈరోజు టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా దేశం కోసం నిజంగా ఈ నియోజకవర్గం పార్లమెంటుకు మొన్నటి వరకు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏనాడు కూడా ఈ నల్గొండ ప్రజలకు తెలియదు. ఆ రోజు వచ్చి మరి ఏదో మాయమాటలు చెప్పేసి ఓట్లు వేయించుకున్నారు. ఇలా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేయలేని హామీలను మరి ప్రజలకు చెప్పి ఓట్లు వేయించుకొని ఇలా ఒక హామీని కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఇలా ఈ హామీలన్నీ కూడా అమలు కావాలంటే ఖచ్చితంగా దేశంలో భారతీయ జనతా పార్టీ గెలవాల్సిన అవసరం ఉన్నది. ఈ నల్గొండ పార్లమెంటు అభ్యర్థి మరి శానంపూడి సైదిరెడ్డి గారి కోసం ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం కానీ ఈ నియోజకవర్గంలో ఉన్న నాయకులందరితో సమిష్టిగా కలిసి ఈ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి మీద తీవ్రమైన వ్యతిరేకతతో గెలుపొందని ఓట్లు వచ్చినాయి తప్ప ఆయనకు చరిత్ర చూసినట్టయితే ఏ రోజు కూడా 60,000 ఓట్లు దాటలేదు. ఇలా ఆయన అనుకుంటున్నాడు, మన కోదాడలా ఛాలెంజ్ చేసిండు, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్నా నేను ఎక్కువ ఓట్లు తెస్తా, నా 1,00,000 ఓట్ల మెజార్టీ. 1,00,000 కాదు, నువ్వు మన తెచ్చుకున్న మెజార్టీ తెస్తావా, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి బీజేపీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఓట్లు వస్తాయని చెప్పేసి ఈ నల్గొండ నియోజకవర్గంకి వెళ్ళి ఆ విధంగా మరి మేము సమిష్టిగా పనిచేస్తామని చెప్పేసి మరి ఛాలెంజ్ చేసి తెలియజేస్తున్నా. మరి ఎందుకంటే ఈరోజు ఈ పార్టీ ఈ దేశం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం, పౌరుల కోసం అనేక కార్యక్రమాలు మరి నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ నల్గొండ పార్లమెంటును గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. చేరికల్లో భాగంగా కూడా బీజేపీ పార్టీ గేట్లు తెరిచాయా? ఇంకా ఎంతమంది కూడా బీజేపీ పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారు? చాలామంది కూడా వస్తున్న పరిస్థితి ఇంకెట్లా ఉండబోతుంది ఎలక్షన్ వరకు? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. బీఆర్ఎస్లో ఉన్నటువంటి క్యాడర్ మొత్తం కూడా ఆలోచన చేస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి దాంట్లో ఎక్కడ కూడా నెగిలే పరిస్థితి లేదు. ఈ జిల్లాలో క్యాడర్ మొత్తం కూడా బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నది. నిజంగా ఈరోజు నా చేరికతోని ఈ నల్గొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది. బీజేపీలో మొత్తం కూడా సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఉన్నటువంటి కౌన్సిలర్ కానీ క్యాడర్ మొత్తం కూడా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో అనుమానం అక్కర్లేదు. గేట్లు ఎప్పుడు తీసే ఉంటాయి ఖచ్చితంగా. అంటే ప్రజలందరూ కూడా రేపు ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని చెప్పేసి ప్రజలకు నమ్మకం ఉంది. బీజేపీ ప్రభుత్వం వస్తేనే, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే మరి రేపు ఈ రాష్ట్రంలో ప్రజలకి అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరుగుతుంది. ఈ సంక్షేమ పథకాలు ఈ ప్రజలకు అందాలంటే కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలి. అది మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ ఏదైతే మరి మోడీ గారు మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఈ నల్గొండ నియోజకవర్గంలో చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా అసలు చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడున్న నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి మరి ఎన్నికల సమయంలో నేను మీ అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పిండు. ఈరోజు ఏమంటుండు తెలుసా,
అని నేను అందుబాటులో నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి తర్వాత నేను అవన్నీ చూసుకోవాలి, ఇక్కడ ఉన్న మా పిఏని అడగండి, ఏదైనా ఉంటే ఫోన్లు అక్కడ చేయ తప్ప నాకు చేయకరా భయ్య అని అంటుండు. అంటే ఆ రోజు ఎన్నో ఆశలతోని మరి ఎంతో నమ్మకంతోని మరి ఈయన ఏదైనా చేస్తాడేమోనని నాయకులందరూ కూడా ఆ రోజు పోయిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ దేశం కోసం పనిచేయాలంటే భారతీయ జనతా పార్టీలో చేరాలనే ఆలోచనతోని మరి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. రాకున్నా ఈరోజు జాయిన్ కావాల్సిన అవసరం లేదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉండి మొత్తం కూడా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీకి ఈ దేశం కోసం. ఇలా కాంగ్రెస్ పార్టీ కాదు, సిపిఎం పార్టీలో ఉన్నవాళ్ళు కానీ ఎంఐఎం పార్టీలో ఉన్న వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కూడా బీజేపీ పార్టీలోకి వస్తాడని కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఏంటి, ఎట్లా ఉండబోతుంది? నేను చెప్పిన కదా ఇలా దేశం కోసం అందరికీ మరి రేవంత్ రెడ్డి గారు వస్తే కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే ఈ దేశం బాగుండాలి, ఈ రాష్ట్రంలో ఆయన ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో చేరాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు వస్తే మేము ఖచ్చితంగా స్వాగతం పలుకుతున్నాం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరి ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం మరి ఆయన ద్వారా కూడా రావడానికి ఆస్కారం ఉంది. నల్గొండ నుంచి, ఖమ్మం నుంచి పెద్ద ఎత్తున వాళ్ళని కాంగ్రెస్ పార్టీని పడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ హామీలు ఇంకొక 4 రోజులు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజల్లోకి తిరగలేము, ప్రజలు తిరగబడతారు. ఇవన్నీ అమలు కావాలి. ప్రజలకు అందియడం కోసం కాంగ్రెస్ నిలదీసి ప్రజలకు ఈ సంక్షేమ పథకాలు అందించడం కోసం నేను భారతీయ జనతా పార్టీలో చేరిన. ఈ నల్గొండ నియోజకవర్గం నుండి ఖచ్చితంగా ఈ నల్గొండ నియోజకవర్గంలో గతంలో చేసినటువంటి శాసనసభ్యుడు కంచర్ల భూపాలరెడ్డి మరి ప్రజలని మరి తప్పుదోవ పట్టించి మరి పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి ఎక్కడికక్కడ కట్టించి అవి శిథిలా వ్యవస్థకు వచ్చినాయి. ఈయన ఉండి నేను రాగానే ఇస్తానని ఇంతవరకు ఒక్కరికి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. అట్లా అనేక సమస్యలు ఉన్నాయి ఈ నల్గొండ నియోజకవర్గంలో. అవన్నీ కూడా నిలదీసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ భారతీయ జనతా పార్టీ పక్షాన మరి ఏదైతే అర్హులైనటువంటి ఈ నల్గొండ నియోజకవర్గ ప్రజలందరి పక్షాన ఉండి పోరాటం చేస్తానని తెలియజేస్తున్నా. దీంట్లో అనుమానం అక్కర్లేదు. రానున్న రోజుల్లో ఈ నల్గొండ అసెంబ్లీలో ఈ నల్లగొండ కోట పైన మరి ఏదైతే కాషాయ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నా. మా నెక్స్ట్ టార్గెట్ స్థానిక సంస్థలు సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఈ నల్గొండ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా. ఇంకా ఈ వారం 10 రోజుల్లో పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయి. ఈ నల్గొండ అసెంబ్లీ నుండి ఈ నల్గొండ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుంది. ఇక్కడ నుండి కంచర్ల భూపాలరెడ్డి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఆయనకు ఎదురైంది. ఎందుకంటే ఆయన చేసినటువంటి తప్పిదాల వల్ల ఈరోజు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఈసారి ఖచ్చితంగా మరి వీళ్ళని ఓడగొట్టాలి. మరి ఈ నల్గొండలో మరి కుటుంబ పాలన ఉంది. వీళ్ళని కనీసం ఏదైనా పోయి అడగాలంటే కూడా అడిగే పరిస్థితి లేదు. ఎవరికి ఓడగొడతాము, శానంపూడి సైదిరెడ్డి గారు మా అభ్యర్థి గెలిపించుకుంటామని చెప్పేసి మరి ధీమా వ్యక్తం చేస్తున్నాం. మొత్తంగా ఇది చెప్తుంది. ఏదైతే నల్గొండ పార్లమెంటు అభివృద్ధి చెందాలంటే బీజేపీ పార్టీతోనే సాధ్యం అవుతుంది కాబట్టి నేను బీజేపీ పార్టీలో చేరాను. నా లక్ష్యం ఒకటే, ఏదైతే నల్గొండ గడ్డ మీద కూడా బీజేపీ జెండా ఎగరవేయాలని కూడా పిల్లి రామరాజు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది.